తిన్నవా కాకా? నేను మీ కాకా ఇవాళ మంచి రెసిపీ పట్టుకొచ్చిన, అదే ఎగ్ బిర్యానీ. ఎగ్ బిర్యానీ చేసుకుందాం, మంచిగా టేస్ట్ చేద్దాం. ఓకేనా? చలో నడు. మనం బిర్యానీకి ఫస్ట్ ఎగ్స్ వేసుకొని మసాలా కలుపుకుందాం. ఓకేనా? ఒక కప్పు పెరుగు పోసుకుందాం, ఒక చెంచాన్నర కారం, ఒక టేబుల్ స్పూన్ సాల్ట్, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా. ఎగ్స్ మంచిగా మిక్స్ చేసుకోరి. మిక్స్ చేసుకున్నాక ఒక గంట సేపు నానబెట్టురు పక్కకి. లైట్గా చికెన్ మసాలా, ఒక 4 ఉల్లిగడ్డలు కోసుకుందాం. సన్నగా కోసుకోవాలి. ఒక 2 ఆలుగడ్డలు ఇట్లా కోసుకొని ఒక చిన్న కట్ట పుదీనా తీసుకుందాం. ఒక 3 పచ్చిమిర్చి తీసుకుందాం. ఒక చిన్న కట్ట కొత్తిమీర తీసుకుందాం. సన్నగా దురుముకుంటే సెట్ ఉంటుంది. చాలా మనం ఇప్పుడు బిర్యానీ ప్రిపేర్ చేసుకుందామా? చాలా నాడు. బియ్యం ఏంటంటే ఒక 2 సార్లు కడుక్కోవాలి, అట్లయితేనే మంచిగా ఉంటుంది. మనం రైస్ ఉడకబెట్టుకుందాం. ఫస్ట్ 80% ఉడకబెట్టుకోవాలి. ఇంకా 80% ఉడకబెట్టుకున్నామంటే సెట్ ఉంటుంది. ఓకేనా? ఇంకొద్ది ఉడకాలి. ఉడికిందంటే సెట్ అవుతుంది. చాలా మనకి ఇప్పుడు 80% ఉడికింది. పోయి పంపుకుందాం. ఎగ్ బిర్యానీ ఎంతమందికి ఇష్టం ఒకసారి చెప్పు. బాగానే పెట్టుకుందాం. బిర్యానీకి మనం ఇప్పుడు ఉల్లిగడ్డలు డీప్ ఫ్రై చేసుకుందాం. ఓకేనా? ఒక 3 గంటల నూనె పోసుకుందాం. గాలికి అసలు మంటనే మండతలేదు. అట్లా ఒకటి కొంచెం లేట్ అవుతుంది. ఇట్లా బ్రౌన్ అయ్యేదాకా గోలించుకోవాలి. తీసి పక్క పెట్టుకుందాం. ఇవి ఒక చిన్న గడ్డ అంతా ఉల్లిగడ్డలు వేసుకుందాం. మనం కోసిన పచ్చిమిరపకాయలు వేసేసుకుందాం. పుదీనా, ఆలుగడ్డ వేసేసుకుందాం. ఇట్లా ఒక 1.5 టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్ వేసుకుందాం. ఇవి చిన్నగా చిటికేడు సాజీర వేసుకుందాం. ఒక 4 ఇలాచీలు వేసుకుందాం. ఒక 4 లవంగాలు వేసుకుందాం. 2 బిర్యానీ ఆకులు వేసుకుందాం. మనం ముందుగా నానబెట్టుకున్న ఎగ్స్ ఇందులో వేసేసుకుందాం. ఇప్పుడు మనం ఒక 15 మినిట్స్ జర మగ్గించుకోవాలి దీన్ని. మూత తీయంగానే స్మెల్ మాత్రం అదిరిపోయింది. చలో ఇప్పుడు రైస్ వేసుకుందాం. అంతా 1 టేబుల్ స్పూను సాల్ట్ వేసుకుందాం. ఎందుకంటే సాల్ట్ తక్కువ వేసాం ఫస్ట్. మనం ఫస్ట్ ఫ్రై చేసుకున్నాం కదా ఆనియన్, అవి కొన్ని వేసేసుకోరు. ఇప్పుడు మళ్ళీ కొన్ని తర్వాత వేసుకుందాం. మనం ముందుగా పక్కకు పెట్టుకున్న రైస్ని వేసేసుకుందాం. కొన్ని ఆనియన్స్ వేసుకుందాం. కొన్ని పైనకెళ్ళి వేసుకుందాం ఆనియన్. కొంచెం కొత్తిమీర వేసేసుకుందాం. దీని పైనకెళ్ళి కొంచెం లైట్ ఫుడ్ కలర్ వేసేసుకుందాం. ఒక 10 నుంచి 15 నిమిషాలు దమ్కిచ్చేసుకుందాం. ఓకేనా? కాకా మన ఎగ్ బిర్యానీ రెడీ అయిపోయింది. పోయి టేస్ట్ చేద్దాం. ఓకేనా? చలో బిర్యానీ టేస్ట్ చేద్దామా కాకా? అబ్బా మామూలుగా టేస్ట్ ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ అయింది. ఎగ్గుకు మాత్రం మసాలా గట్టిగా పట్టింది. బిర్యానీలా ఆనియన్ ఉంటేనే మజా. రియల్ కాక ఖతర్నాక్ అంటే ఖతర్నాక్ అయింది. మన తెలంగాణ స్టైల్ అయింది. లాస్ట్ ముద్ద పెరుగుతో తింటే ఆ కిక్కే వేరు. అబ్బా అద్దరిపోయింది బిర్యానీ. ఇట్లా ట్రై చేయరు. నెక్స్ట్ వీడియో ఎక్సలెంట్ ఉంటుంది. ఏంటంటే అప్పట్లోపు కొద్దిగా సబ్స్క్రైబ్ చేసుకొని రెడీ ఉండండి. ఓకేనా? రైట్, మళ్ళా బాయ్.